లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణాన్ని వరదల ముంచెత్తిన నేపథ్యంలో సుమన్ టీవీ ఎప్పటికప్పుడు ప్రజలకి అధికారులకు మధ్య వారధిలా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. నిన్న పెద్ద ఎత్తున ఇక్కడ 4-5 డివిజన్ల వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేసిన నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క మునిగిపోతున్నటువంటి కాలువని, ఇళ్లని ఏదైతే రక్షించాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ధర్నా ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి అయితే సుమన్ టీవీలో చూసి ఉండొచ్చు. అయితే ఈ నేపథ్యంలో దీనిపై స్పందించినటువంటి అధికారులు ఇక్కడ ఏదైతే అడ్డుకట్టగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఐస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పడంతో అయితే మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని కూల్చేయాలని. ఈ నేపథ్యంలో ఐస్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అమోనియా గ్యాస్ అనేది అది లీక్ అవుతున్న నేపథ్యంలో ఉదయాన్నే ఈరోజు మార్నింగ్ ఫైర్ అధికారులకి ఇక్కడ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అమోనియా గ్యాస్ అనేది చాలా పెద్ద ఎత్తున విషవాయువుగా చెప్తా ఉన్నారు. అది పెద్ద మొత్తంలో గాల్లో రిలీజ్ అయిన నేపథ్యంలో అది మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అది గ్యాస్ ఎవరైతే పీలుస్తారో ఊపిరితిత్తులకు సంబంధించినవి, లేదంటే కళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఫైర్ అధికారులు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి లీక్ అవుతున్నటువంటి గ్యాస్ని వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని అయితే మొత్తంగా ఆ గ్యాస్ అనేది ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్ ద్వారా వాటర్లోకి పంపించి దాన్ని టోటల్గా క్లియర్ చేసే అవకాశం అయితే వాళ్ళు చేసిన ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది గంటల తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని డిస్మాంటిల్ చేసే అవకాశం ఉంది. అయితే మున్సిపల్ అధికారులు మనం చూడొచ్చు, జేసీబీల సాయంతో దాన్ని తొలగించే ప్రయత్నాల్లో భాగంగా జేసీబీలు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.